హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 400 రూపీస్కి మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్ ఏంటంటే మీరు నమ్ముతారా? కంపల్సరీ నమ్మాల్సిందే. నేను ప్రూవ్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీషో యాప్లో తీసుకున్నాను. 5 రూపీస్, జస్ట్ 300 రూపీస్కే నాకు పడింది. కాస్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్తో మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్సెస్ అయితే నేను స్టిచ్ చేశాను. ఎలా టర్న్ అవుట్ అయిందో చూడండి. మదర్కి వచ్చేసి చూస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా ఫీల్స్ ఫ్రాక్ అనేది. అంటే స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఎల్బో హ్యాండ్స్ అనేది పెట్టుకున్నాను నేను. హ్యాండ్స్ అనేది ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ తో పెట్టుకున్నాను, బ్యాక్ వచ్చేసి యూ నెక్ పెట్టుకున్నాను. వీడియో అనేది పక్కన అనేది క్లిప్ అనేది ఇచ్చాను కదా, వేసుకున్న తర్వాత ఎలా ఉందనేది చూడండి. మీకు క్లియర్గా చూపెడుతున్నాను అనుకుంటాను. అప్పర్ పార్ట్కి వచ్చేసి నాకు 1 మీటర్ ఫ్యాబ్రిక్ పడింది, బాటమ్కి 3 మీటర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. అండ్ అప్పర్ పార్ట్కి మాత్రం, అంటే పై పార్ట్కి మాత్రం నేను లైనింగ్ క్లాత్ అనేది వేసుకున్నాను. కాటన్ లైనింగ్కి నాకు 50 రూపీస్ 50 రూపాయలు అయిందండి. అండ్ పాపకు కూడా కాటన్ లైనింగ్ యూజ్ చేశాను. పాపకి ముందుగానే 1 మీటర్ క్లాత్ అనేది సపరేట్ చేసి పెట్టాను. అంటే నాకు 4 మీటర్స్లో నాకు డ్రెస్ అనేది ఫ్రాక్ అనేది డిజైన్ అయిపోయింది. అండ్ ఈ కుచ్చులు అనేది నేను హ్యాండ్తో పెట్టడం వల్ల క్లాత్ అనేది ఎక్కువ పడింది నాకు. అండ్ నమ్ముతారా మీరు, చేతితో పెట్టినానంటే రియల్ అండి. ఎందుకంటే నా మిషన్ అనేది కొంచెం ప్రాబ్లం అనేది ట్రబుల్ అనేది ఇచ్చింది. దానివల్ల నేను కుచ్చులో అంటే చేతితోనే పెట్టుకొని మిషన్ మీద చిన్నగా కుట్టు అనేది వేసుకున్నాను. ఫైనల్గా అయితే ఈ విధంగా టర్న్ అవుట్ అయింది. అండ్ పాపకు వచ్చేసి ఇలాంటి మోడల్ డ్రెస్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. దాంట్లో కాస్ట్ వచ్చేసి 900 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంత అమౌంట్ చిన్న పిల్లలకి అయితే పెట్టలేము కదా. ఒక 14 ఇయర్స్ 15 ఇయర్స్ కిడ్ కంటే వాళ్ళ క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్న నడుస్తుంది. కానీ ఇంత చిన్న పిల్లలకి అంత కాస్ట్ పెట్టి తీసుకోలేము కాబట్టి నేనైతే 5 మీటర్స్లోనే ఇద్దరం స్టిచ్ అనేది చేసుకున్నాను. మీరైతే ఇలా టర్న్ అవుట్ చేసుకోండి, బాగా యూస్ఫుల్ అవుతుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, లేదు మేము స్టిచ్చింగ్ అంటే చేసుకోలేము, బయట విచ్చుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతుందని అనుకుంటే టైలర్తో మాట్లాడండి, తక్కువ తీసుకోనని మాట్లాడి పాపకు కూడా తక్కువ బడ్జెట్లోనే కంప్లీట్ చేసుకుంటారని మంచిగా యూస్ఫుల్ అవుతుంది కదా అని వీడియో అనేది తీసాను. అండ్ ఫైనల్గా అయితే మా ఫ్రాక్స్ అనేది ఈ విధంగా డిజైన్ చేసడం అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో కొంచెం నాయిసింగ్గా అండ్ డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, ఎందుకంటే చాలా సతాయించింది. చిన్నపిల్లలతో వీడియో చేయాలంటే చాలా కష్టం అండి. అండ్ ఈ వీడియో తీసేటప్పుడు అయితే నేను మస్తు కోపమే వచ్చేసింది, అంత కోపం తెప్పించింది. బట్ వీడియో అయితే ఇలాగా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పాప చూస్తున్నారు ఎంత అల్లరి చేస్తుందో, నేను తీస్తా అని అంత అల్లరి చేసింది వీడియోలో అయితే. అందుకే నేను వీడియో తీసిన తర్వాత వాయిస్ ఇవ్వడం అనేది జరిగింది. సేమ్ యాస్టీస్ నాకైతే ఏ విధంగా స్క్వేర్ నెక్ పెట్టానో పాప కూడా స్క్వేర్ నెక్ పెట్టాను. అండ్ చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. నాకు తెలిసినంత వరకు అయితే మీషోలో ఫ్యాబ్రిక్స్ అయితే నేను చాలా వరకు బై చేశాను. ఈ ఫ్యాబ్రిక్స్తో అయితే మంచి మంచి మోడల్స్, న్యూ లుక్స్ అనే అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేసి దాన్ని బట్టి రిప్లై ఇచ్చి దాన్ని బట్టి నేను వీడియోస్ ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అని తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఫైనల్గా చెప్పాలి అంటే డ్రెస్ డిజైన్ చేయడానికి జస్ట్ 400 రూపీస్ అయ్యింది మాకు. థ్యాంక్ యూ ఆల్.